అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా 10 ఏళ్ళు శ్రమించిన కేటీఆర్ అంట. నిన్న చాలా దాంట్లో కొన్ని ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాం. కేటీఆర్ అదేవిధంగా గంటా చక్రపాణి ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది వాస్తవంగా. దానిలో బలవంతంగా గంటా చక్రపాణి ఈరోజు అంబేద్కర్ గురించి మీరు చేసినటువంటి పనులు ఎవరూ చేయలేదని చెప్పేసి చెప్తా ఉంటే నాకు నవ్వొచ్చింది. వాస్తవంగా ఇంకొక వాడు కూడా వాడాడు, మిమ్మల్ని రామన్న అనాలనా, రాము గారు అనాలనా, రామనల్నా అని అంటా ఉన్నాడు, సార్ అనాలట. అసలు ఈయన ఏజ్ ఏమో 1966 అనుకుంటా గంటా చక్రపాణిది. కేటీఆర్ ఏజ్ ఏమో 1976 ఇయర్. 10 సంవత్సరాలు నీకంటే చిన్నోడు, నువ్వు రామన్న అనాల్సిన అవసరం ఏంది? అసలు గంటా చక్రపాణి గారికి నేను ఒకటే అడుగుతాను, మీ యొక్క నాలెడ్జ్ ముందు కానీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ముందు కానీ, మీ యొక్క మేధా సంపత్తి ముందు కానీ కేటీఆర్ అనేవాడు ఒక ఎంటికతో సమానం. మీ యొక్క కాలి గోటి కూడా సరిపోడు కేటీఆర్ అనేవాడు. అలాంటి వాడిని పట్టుకొని అన్నా రామన్న అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళం నిజంగా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది వాస్తవంగా. గంటా చక్రపాణి లాంటి వాళ్ళను మేము ఆయన సరే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా ఇంకా దేని సపోర్ట్ చేసినా పక్కన పెడితే ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు ఆయన నాలెడ్జ్ విషయంలో కావచ్చు, మీరు చేసిన పోరాటం విషయంలో కావచ్చు, మేము ఎప్పుడు కూడా ఆ మేధా సంపత్తికి ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం వాస్తవంగా. కానీ మీలాంటి వాళ్ళు ఇలా ఇంతలా దిగజారి ఈరోజు కేటీఆర్ లాంటి ఒక లఫంగ పొలిటీషియన్, లుచ్చ పొలిటీషియన్ అనుకోవచ్చు వాస్తవంగా, ఒక థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ పట్టుకొని రామన్న అంటా ఉంటే నిజంగా కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంది. గంటా చక్రపాణి గారు ఉద్యమకారులకు కానీ తోటి ఉద్యమ సహచరులకు కానీ ఇతను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వగలరు? అందులో మాట్లాడుతూ నేను ఒక 20-30 నిమిషాలు చూసిన వాస్తవంగా. అసలు అంబేద్కర్ ఐడియాలజీని తీసుకుపోయిందే కేటీఆర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు? మీరే కదా, మీరే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రెస్ ది మీట్లో మీరు అడిగిన ప్రశ్న కేసీఆర్ ఏమన్నాడు, మీరు ఇక్కడ మీ రోల్ ఎలా ఉంటుంది అని మీరు అడిగిన వాస్తవంగా ఈ రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పేసి మీరు ఒక ప్రశ్న అడిగిన సందర్భంలో ఆయన క్లియర్గా కేసీఆర్ ఏం చెప్పిండు, ఇక్కడ ఒక సలహా మండలి పెడతా, దీనికి నేనే చైర్మన్ ఉంటా, నేను ఒక వాచ్ డాలో పనిచేస్తా అని చెప్పిండు కదా. చెప్పినప్పుడు మరి మీరు దాన్ని ఎందుకు ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు? ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్గా పోతా ఉన్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులను చాలా పెద్ద ఎత్తున తీవ్ర నష్టం చేసింది కేసీఆర్ అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దళిత బంధు పేరిట ఎంత పెద్ద దగా జరిగింది. దాని వెనకాల ఎమ్మెల్యేలు 3 లక్షలు 4 లక్షలు తీసుకోలేదా? కేసీఆర్ స్వయానే ఒప్పుకున్నాడు కదా. ఈరోజు దాటికొండ రాజయ్య 3 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన కలెక్షన్స్, దళిత బంధు కలెక్షన్స్, దాని గురించి ఎవరు మాట్లాడారా? మీరు దళిత జాతిని మహోద్ధరిస్తారని చెప్పేసి అనుకున్నటువంటి మీరు ఈరోజు కేటీఆర్కు వంత పాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళం చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. మీలాంటి వాళ్ళు ప్రభుత్వాలను విమర్శించాలి, ప్రభుత్వాలను గాడిలో పెట్టేట్టు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మీరు ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. సో టీఎస్పీఎస్ చైర్మన్గా పనిచేసారు, ఓకే, మీ యొక్క పరిస్థితి మేము అర్థం చేసుకోవడం అదంతా చేసారు, అయిపోయింది. ఆ తర్వాత కూడా కనీసం మీరు పదవుల కోసం వెంపర్లాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు అవసరాలను ఏవైతే ఉన్నాయో ప్రజల నీడ్ని కూడా ఈరోజు పట్టించుకోకుండా మీరు ఒక పార్టీకి వంత పాడడం ఏదైతుందో చాలా బాధాకర విషయం. సరే వేరే వాళ్ళు మాలాంటి వాళ్ళమా లేకపోతే వేరే వాళ్ళమా ఈరోజు రాజకీయాలు అంటే చేస్తాం, వాస్తవంగా చేసుకోవచ్చు. విషయంగా మాటలు మార్చిన పెద్ద తప్పేం కనబడదు వాస్తవంగా, ఎందుకంటే ప్రజలకు ఒక ఫక్తు రాజకీయ నాయకులుగా కనబడతారు అందరూ వాస్తవంగా. కానీ మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మేధా సంపత్తి గల వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ చేసిన వాళ్ళు, ఇంటెలెక్చువల్ యొక్క ఒక సంపత్తిని ఈరోజు ప్రజలకు అందించి ప్రజలు మేల్కొల్పిన వాళ్ళు మీరంతా కూడా 3 కోట్ల ప్రజలను ఐకమత్యం చేసి ఒక ఉద్యమానికి ఈరోజు బాటలు వేసిన వాళ్ళు మీరందరూ. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ బచ్చగాడు కేటీఆర్ను రామన్న అనడం అని పోడము ఇదంతా చేస్తూ ఉంటే మీరు ఎంత దిగజారుతున్నారో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి మీకు రావద్దు. ఇలాంటి మాకు బాధాకరం అనిపిస్తుంది, మాకు కోపం వస్తుంది, బాధాకరం అనిపిస్తుంది వాస్తవంగా. మీ ఇష్టం, ఇక మేమైతే ఏం చేయలేము. ఉద్యమంలో మాట్లాడిన మీరు మాటలు కానీ ఉద్యమంలో మీరు చేసినటువంటి ఇది కానీ చూసి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయితే అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా.